గోదావరి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, మున్సిపల్ సహకారంతో సమ్మక్క సారలమ్మ గద్దెలను ఎత్తులేపి వర్ధకాలంతో ఎలాంటి గద్దెలు మునగకుండా సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని వెల్లడించారు. అది ఓన్లీ ఈ సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా పట్టాలి ఎవడైనా మినిమం పెట్టుకుని కూడా వస్తాయి. ఎక్కడ పడితే ఆడ చెత్త పడాలి. అటు గోదావరికి బ్రిడ్జ్ స్టెప్స్ ప్రాపర్ ఈ మధ్యలోకి వెళ్ళి గోదావరి ఇట్లా పడేయడం ఇవన్నీ ఉండదు. ఎడదాకా చూసారా ప్రాపర్ లేఅవుట్ నేచర్ ఈరోజు మన డైనమిక్ లీడర్ ఈ ప్రాంతానికే 3 కోట్ల అభివృద్ధి పనులు మన సింగరేణి యాజమాన్యం ద్వారా శాంక్షన్ చేయించారు. వారిని వేదిక మీద కూర్చున్నారు. అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సింగరేణి యాజమాన్య జీఎం గారు ఎవరెవరు ఏం పని చేయాలనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. వారికి పాత్రికేయులు కూడా అందరు వచ్చిండ్రు. వారికి కూడా ధన్యవాదాలు. మా కమిటీ వారు కాంగ్రెస్ నుంచి $10 కోట్లతోటి సింథటిక్ ట్రాక్, ఫుట్బాల్ సింథటిక్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తూ దాన్ని కూడా ఇంకా వెడల్పు చేస్తూ మొదటి భాగంలో పూర్తి చేసి తరువాతి భాగంలో స్విమ్మింగ్ పూల్ని లోపటి వైపు అద్భుతంగా కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటిగా ఈ కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ప్రతి ప్రాంతాల్లో ఉన్న సబ్జెక్ట్ గురించి చెప్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి రాజకీయాలకు అతీతంగా కేవలం అభివృద్ధి, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం. ఇదే మా జవాబు. దాంతోపాటు ప్రజలందరికీ కూడా ఇలా వనమహోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సింగరేణి ద్వారా ఇలా ₹1 కోటి నగరం నడిబొడ్డులో అద్భుతంగా సుందరీకరణ చేసే కార్యక్రమంలో 8 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు పెట్టడం జరిగింది. తర్వాత పూణే నుంచి 360 రోజులు ఎప్పుడు పూలు వచ్చి కంట్రోల్ చేయాలంటే దీనికి కేవలం అద్భుతం జరిగేది ఒక పచ్చదనం మాత్రం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీంట్లో భాగస్వాములై చెట్లు పెట్టే కార్యక్రమం చేయాలి. వీలైనంత మీ ఇంటి ముంగట ఒక మంచి చెట్టు, పిచ్చి చెట్లు కాకుండా వేప చెట్లు లేకుండా పనికొచ్చే చెట్లు, ఇలాంటి చెట్లు
పెట్టేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మీ ద్వారా అందరికి పిలుపునిస్తా ఉన్నా. ఏంటిది గ్రౌండ్ లోపల ఎత్తు పెరుగుతుంది కాబట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ అవసరమైనంత ఎత్తు లేపి కాంపౌండ్ వాల్